హలో గైస్, మేమైతే శిల్పారామం వచ్చేసాం. ఇప్పుడు మేము టికెట్స్ తీసుకోవడానికి వెళ్తాము. పద వెళ్దాం. టికెట్ తీసుకున్నాం, పదండి. ఇప్పుడు మనమైతే ఎంట్రీ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫోటో సెక్షన్ చేస్తారు అనమాట. ఎంట్రీ ఇచ్చేసాం శిల్పారామంలోకి. యాక్చువల్లీ ఇక్కడ బాగుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 60 రూపీస్. బాగుంది ప్లేస్ అయితే. మస్ట్ విజిట్ ప్లేస్. షాప్స్ చూపిస్తాం మీకు. ఇక్కడ ఇవన్నీ షాప్స్ అన్నమాట. ఇక్కడ చాలా బాగున్నాయి క్రాఫ్ట్స్. మేము అసలు షాప్స్ ఓపెన్ కాకముందు వెళ్ళాం కాబట్టి ఇది ఇలా ఉంది. ఇక్కడ గర్ల్స్ కుర్తాస్, నైటీస్ ఉన్నాయి. అక్కడ బాగున్నాయి. ఇది దుపట్టాస్, ఇది స్కర్ట్స్, చిన్న బేబీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. కొన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి, ఎందుకంటే మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి. అప్పటికి షాప్స్ ఓపెన్ కాలేవు. ఆఫ్టర్ ముందు వెళ్తుంటే మాకు డిఫరెంట్ క్రాఫ్ట్స్ కనిపించాయి, అది కూడా చూపిస్తాం. ఇది మనకు వాల్స్కి డెకరేట్ చేసుకోవడానికి ఇక్కత్తివి చాలా డిఫరెంట్గా స్పెషల్లీ ఉన్నాయి. ఇవి నైస్ ఆర్ట్. ఇది డ్రెస్సింగ్ స్టైల్ కలంకారీ టైప్స్. మనకు హాల్లో డెకోర్ చేసుకోవడానికి ఇవి ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇవి కొండపల్లి బొమ్మలు అంటారు కదా, అలా ఉన్నాయి. ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీకు ఇంకా ఇది వాల్ క్రాఫ్ట్స్ అన్నమాట. ఇది వాచెస్, వుడెన్తో చేసిన వాచెస్. ఇవన్నీ డిఫరెంట్గా డిజైనింగ్ చేశారు. అసలు యూనిక్ పీసెస్ ఉంది ఒక్కొక్క. ఇక్కడ మళ్ళీ మన గర్ల్స్ జ్యువెలరీ ఉన్నాయి చాలా డిఫరెంట్గా. ఇదేమో డోర్స్, కర్టన్స్, కుర్తా సెట్స్ ఉన్నాయి. మెన్స్వి మొత్తం కుర్తా సెట్స్. ఇవి కలంకారీ టైప్లో కుర్తా సెట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ అయితే కుర్తా సెట్స్ మన మోడీ స్టైల్లో ఉన్నాయి. ఇలా మనం ముందుకెళ్తే డిఫరెంట్ స్పాట్ వచ్చింది గైస్. చాలా డిఫరెంట్ ఉంది. ఇది స్టోన్స్తోని రాక్స్గా. అది ఎక్కద్దు అనేసి కండిషన్ రూల్ పెట్టారు అక్కడ. నైస్. కిచెన్ రూమ్లో థింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తా. ఇదేందో వుడెన్ వాచెస్, ఇది థ్రెడ్ క్రాఫ్ట్స్, డెకోర్ ఐటమ్స్, హోమ్ డెకోర్ ఐటమ్స్. ఇది ఏంటంటే మన కిచెన్ రూమ్లో యూజ్ చేసుకునేది. ఇవన్నీ జార్స్, కప్స్, సాసర్స్, మొత్తం గ్లాస్ ఐటమ్స్. ఇవన్నీ జార్స్, ఇది పికిల్ జార్స్.
డిఫరెంట్గా ఉన్నాయి అన్ని ఐటమ్స్. తర్వాత మనకి ఇక్కడ మట్టితో చేసిన కుండలు ఇవి, లైక్ మనం పెరుగన్నం చేసుకోవడానికి పనికొచ్చుద్ది. ఇది మన డెకోర్ ఐటమ్స్, బాల్కనీ ఉన్న వాళ్ళకు డెకోర్ ఐటమ్స్, గార్డెన్స్లో కృష్ణ కన్నయ్య డెకోర్ ఐటమ్స్. ఇది కూడా సేమ్ జార్స్ అవే. అలా 2 షాప్స్ ఉన్నాయి. మనము కిడ్స్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంది ప్లేస్. గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ 12 ఇయర్స్ వాళ్ళకే ఉన్నాయి ఇవి, 12 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకి లేదు. చాలా డిఫరెంట్ ఉన్నాయి గేమ్స్. ఉయ్యాల అలా ఉన్నాయి, సీసా గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. పిల్లలతో స్పెండ్ చేయడానికి బాగుంది టైమ్ స్పెండింగ్ చేసుకోవడానికి, వాళ్ళు ఆడుకోవడానికి. బట్ నేను కూడా ఆడా అక్కడ. 12 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి నాట్ అలౌడ్, బట్ నేను ఆడుకున్నా అక్కడ 12 ఇయర్స్ లేకున్నా, క్రాస్. కానీ భయం వేసింది కదా అది ఆడుతుంటే, చిన్నపిల్లలది అయినా కానీ. నెక్స్ట్ మేము వాటర్ స్పాట్కి వెళ్ళాం. వాటర్ లేక్ ఉంది అక్కడ. లేక్లో బాగున్నాయి, అందులో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఉంది. బట్ నైస్ వ్యూ ఉంది అక్కడ. బర్డ్స్ కూడా ఉన్నాయి అందులో, డక్స్. ఇంకా మా తర్వాత మేము బోటింగ్ చేసామన్నమాట. బోటింగ్ అదే లేక్లో బోటింగ్ ఉంది. పర్ హెడ్ 30 రూపీస్. మేము బోటింగ్ చేసాం, చాలా ఎంజాయ్ అనిపించింది బోటింగ్ చేసాం. బోటింగ్ తర్వాత మేము ఒక రూమ్, అంటే డిఫరెంట్ ప్లేస్ ఉంది అక్కడ. హాల్లో ఇక్కత్ ఐటమ్స్, కలంకార్ ఐటమ్స్ ఉన్నాయి, అది చూసాం. అక్కడి నుంచి మేము ముందుకు వెళ్తే మాకు ఇలాంటి ఆర్ట్ కనిపించింది. ఇది పైకి హిల్ ఉంది, మేము ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ చేసాం. అలా ముందుకు వెళ్తూ ఉండగా మనకు కృష్ణా స్పాట్ వచ్చుద్ది. డిఫరెంట్ ప్లేస్ అన్నమాట. బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. యాక్చువల్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫ్లో కాలేవు అక్కడ స్టెప్స్ పైన. బట్ కృష్ణ రాధా టెంపుల్ మస్తు ఉంది, అయితే ఐడియల్. ఇది కూడా నుంచి మేము ముందుకు వెళ్తూ ఉండగా మాకు అక్కడ విలేజ్ క్రాఫ్ట్స్ కనిపించాయి. విలేజ్ థీమ్లోకి ఎంట్రీ ఇచ్చాం. ఇక్కడ మనకు పోతురాజులు అంటే కల్చరల్, మన తెలంగాణ కల్చరల్ ఉంది అక్కడ.
ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తుండగా డిఫరెంట్ క్యాస్ట్ ఏ కులం వాళ్ళు ఏ వర్క్ చేస్తారు వృత్తి అనేసి అంటారు కదా, అది ఉందన్నమాట. ఇక్కడ కుండలు చేస్తున్నారు. ఇక్కడ మనకు ఫొటోస్ తీయడానికి బంజారా స్టైల్స్లో ఉన్నాయి. ఇది చాలా బాగుంది. ఇందులో ఫొటోస్, ఇది ఫార్మర్ రైతు ఎలా ఉంటుంది అనేసి, ఇది విలేజ్లో వాళ్ళు ఎలా చేసుకుంటారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అనేసి. ఇది విలేజ్ క్రాఫ్ట్. మొత్తం ఐడియాస్ చూస్తే సేమ్ వాళ్ళు ఉన్నారేమో, అక్కడ ఒక మనిషి ఉన్నారేమో అన్నట్టుంది మొత్తం. ఇది సంక్రాంతి. ఇక్కడ మనం గిరిజన హోమ్ వెళ్దాం అదండి. ఇక్కడైతే ఎంత బాగుందంటే అసలు రియల్లీ బాగుంది. వాళ్ళని చూస్తే ఐడియల్ సేమ్ కూర్చున్నారేమో నిజంగా అని అనిపించింది. బట్ ఇక్కడ సంక్రాంతికి ఎలా చేసుకుంటారు, ఎలా ఉంటుంది అనేసి ఉంది. ఇక్కడ మనకు గంగిరెద్దు, నారదుడు, అక్కడ ఒక అమ్మాయి వాళ్ళు ఉన్నారు. ఎంత బాగుందంటే క్యూట్ అసలు. సంక్రాంతికి అక్కడ ఈవెంట్ కూడా అవుద్ది. ఇది క్యాస్ట్ ఐడియల్స్. మనకు ఈ జనరేషన్లో వాళ్ళకు తెలియకపోతే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన హిస్టరీస్ తెలుసుకోవడానికి.